వికారాబాద్ అలాగే మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలను భారీగా పొగమంచు కప్పేసింది. అయితే దట్టమైన పొగమంచుతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వికారాబాద్ జిల్లాలో భారీ పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించక శివారెడ్డిపేట చెరువులోకి ఒక కారు దూసుకొని వెళ్లింది. వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు పర్యాటకులు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కారులో మొత్తం 5 మంది ప్రయాణిస్తూ ఉండగా 4 బయటపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. చెరువులోకి దూసుకుని వెళ్లిన కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీసి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వికారాబాద్ మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలను భారీగా పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా భారీ పొగమంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించక శివారెడ్డిపేట చెరువులోకి ఒక కారు దూసుకొని వెళ్లింది. వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు పర్యాటకులు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఇక కారులో మొత్తం 5 మంది ప్రయాణిస్తూ ఉండగా 4 బయటపడ్డారు. ఒకరు గల్లంతయ్యారు. చెరువులోకి దూసుకుని వెళ్లిన కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీసి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అయితే వికారాబాద్ జిల్లాను దట్టంగా పొగమంచు కప్పేసిందనే చెప్పాలి. దీంతో సమీపంలో ఉన్న వాళ్ళు కూడా కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. 8 దాటినా కూడా వాహనదారులందరూ కూడా లైట్లు వేసుకుని వెళ్లవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఉదయం 8 గంటలు కావస్తున్న పరిసర ప్రాంతాలు ఏమి కనిపించకుండా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఇక వాహనదారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైందని చెప్పాలి. వాహనదారులు పొగమంచు కమ్మేయడంతో వాహనాలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఉదయమైన పొగమంచు కారణంగా రోడ్డుపై ఏమి కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వాహనదారులు ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పొగమంచు ఈ సంవత్సరం ఉందని కూడా వాహనదారులు చెప్తున్న క్రమం లోపల అయితే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి అనంతగిరి కొండలను చూడడానికి, పర్యాటక కేంద్రమైన అనంతగిరిని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి అయితే అదే క్రమం లోపల నిన్న 5 మంది ఫ్రెండ్స్ కలిసి వచ్చారు. అందులో 4 యువకులు కాగా ఒక యువతి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు అనంతగిరి అందాలను చూసి తిరిగి వెళ్తున్న క్రమం లోపల అయితే మూలమలుపు ఏదైతే ఉంటుందో శివరెడ్డిపేట చెరువు దగ్గర మూలమలుపు ఉన్నటువంటి దాన్ని కొత్తగా వచ్చిన వారికి ఆ మూలమలుపు గమనించడం కష్టంగా ఉంటుంది కాబట్టి పొగమంచు కారణంగా అసలు రోడే కనిపించకుండా ఆ కారు ఏకంగా చెరువులోకి దూసుకుపోయిన సంఘటనను చూస్తున్నాం మనం. మొత్తం టోటల్ గా కారు చెరువులో మునిగిపోవడం జరిగింది. ఆ దాంట్లో 4 సేఫ్ గా బయటకు వచ్చారు. యువతితో పాటు 3 యువకులు, డ్రైవర్ తో పాటు 3 యువకులు బయటకు వచ్చారు. ఇంకొక వ్యక్తి గల్లంతైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు అయితే సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారుని క్రేన్ సాయంతో కారుని తీశారు. గజ ఈతగాల సాయంతో మొత్తం టోటల్ గా ఆ యొక్క చెరువుని మొత్తం జల్లెడ పడుతున్నారు. ఇంకొక వ్యక్తి అయితే ఆచూకీ గల్లంతైందని తెలుస్తుంది. ఆ వ్యక్తి కొరకైతే అధికారులు, పోలీస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గజ ఈతగాల సాయంతో, టీఆర్ఎస్ గుండాల సాయంతో గాలింపు చర్యలతో కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రోడ్డు పడతా రెండు ముద్రలు వేయాలి. డబల్ డబల్